కేరళ రాష్ట్రం కాలికట్లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ సీజన్ 8లో విశాఖపట్నానికి చెందిన కార్తికేయ రెడ్డి ప్రిన్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ఔత్సాహికులు ఆడిషన్లో పాల్గొనగా 80 మంది ఫైనల్స్ కు అర్హత సాధించారు. ఇండియా ఫైనల్స్ లో ప్రిన్స్ విభాగంలో 8 సంవత్సరాల కార్తికేయ రెడ్డి విజయం సాధించడం విశేషం. కార్తికేయ ప్రస్తుతం టింపెనీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ పోటీలోని కార్తికేయ ప్రిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రతిభ పురస్కారం, ఇంటర్వ్యూలోని అత్యుత్తమ ప్రదర్శన, అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆహ్వానం. ఇవే కాకుండా ఇంతకు ముందు రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్ 2 మరియు ఆంధ్ర ఫ్యాషన్ వీక్లో కూడా పాల్గొని విజేతగా నిలిచాడు. కార్తికేయ తండ్రి బీజీ శ్రీనివాసరెడ్డి ఈఐఎల్లో ఏజీఎంగా పనిచేస్తుండగా తల్లి పావనీలత భెల్లో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. తమ కుమారుడి విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ అధినేతలు నందిని గోలూరు, రోహిత్ సుబ్బాడ మరియు డి స్క్వేర్ డ్యాన్స్ స్టూడియో అధినేత్రి అనితా పట్నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆవిడ ఇంట్లో పిల్లోడు ఇలా చూసుకొని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ మేడం ఫర్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్లో నాకు ఎక్స్ట్రీమ్ టాలెంట్, ఇంకా బెస్ట్ ఇంటర్వ్యూ, బెస్ట్ ఇంట్రొడక్షన్, ఇంకా ప్రిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ నేను ఆంధ్ర ఫ్యాషన్ వీక్ అనే ఒక పేజెంట్ని పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ ఇయర్ స్టార్ కిడ్స్ బ్యూటీ పేజెంట్. నాకు నేను చెయ్యాలనిపించింది నేను చేశాను. నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను కార్తికేయ వాళ్ళ ఫాదర్ని, వైఫ్ పావనీలత. యాక్చువల్గా మా బ్యాక్గ్రౌండ్ మేమిద్దరం ఇంజనీర్స్. నేను ఈఏఎల్లో ఏజీఎంగా వర్క్ చేస్తున్నాను, తను బిహెచ్ఎల్లో ఇంజనీర్గా వర్క్ చేస్తుంది. మాకు ఈ ఫీల్డ్ కొత్త. బట్ బాబు చిన్నప్పుడు తను చేసే డ్యాన్స్ చూసి ప్రతి మనిషిలోనే ఏదో టాలెంట్ ఉంటుంది. సో ఈ టాలెంట్ బహుశా డ్యాన్స్ అనుకొని ఎంకరేజ్ చేద్దామని మామూలుగా ఒక డ్యాన్స్ స్కూల్లో స్టార్ట్ చేసాం. లక్కీగా లాస్ట్ 1 year బ్యాక్ ఒక స్టార్ కిడ్స్ అనే ఒక షోలో పార్టిసిపేట్ చేయడం కోసం అని బాబుని తీసుకెళ్ళాం. దాంట్లో వాడు రన్నరప్గా వచ్చాడు. రన్నరప్గా వస్తే ఓకే, దీంట్లోనే ఎక్సెల్ చేద్దాం అనుకొని మేము సెర్చ్ చేస్తున్న ఆ ప్రక్రియలో మాకు ఎల్కేజీ టైంలో కిండర్ జాయ్లో చదివాడు. ఆ మేడంని అప్రోచ్ అయితే మేడం ద్వారా మాకు రోహిత్ గారు అండ్ నందిని గారు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరు ట్రైనింగ్తో, అనిత మేడం సపోర్ట్తో ఈరోజు నేషనల్ లెవెల్లో విన్నర్ అయ్యాడు. మేము చాలా చాలా సంతోషిస్తున్నాం దానికోసం. అదేవిధంగా ఈ నేషనల్లో విన్నర్ అవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో థాయిలాండ్ వెళ్ళటానికి ఆహ్వానం కూడా వచ్చింది. త్వరలో దానికి కూడా మేము ప్రిపేర్ అవుతాం. దానికి కూడా మీ అందరు